బ్రేకింగ్ న్యూస్ సిరిసిల్లలో ప్రోటోకాల్ వివాదం ముదురుతోంది. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. వారిని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి లాఠీ చార్జ్ చేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం దగ్గర ప్రస్తుతం భారీ బందోబస్తు ఉంది. సిరిసిల్ల క్యాంపు కార్యాలయం వద్ద ప్రస్తుతం అయితే హై టెన్షన్ నెలకొంది. ఇటు సిరిసిల్లలో ప్రోటోకాల్ వివాదం ముదురుతుందనే చెప్పుకోవాలి. ఇటు ఆ క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేందుకు కూడా ఇటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి కాంగ్రెస్ శ్రేణులు వెళ్లారు. సో దానికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో కూడా ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇటు ప్రస్తుతం అయితే ప్రోటోకాల్ వివాదం తీవ్ర స్థాయికి చేరుకుందని చెప్పుకోవాలి. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పోలీసులు కూడా అక్కడికి చేరుకొని అదుపు చేస్తున్నట్లు కూడా కనిపిస్తోంది. సో డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రసన్న, ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ కార్యాలయం వద్ద అయితే తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే క్యాంప్ ఆఫీస్ కార్యాలయం లోపల ఇటీవల కొంతమంది అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటో పెట్టలేదని చెప్పి గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఖచ్చితంగా ఇటు ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ కావచ్చు, తర్వాత ప్రజా కార్యాలయాలు ఏవైనా కానీ అక్కడ ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో పాటుగా పలు మంత్రుల ఫోటోలు కూడా పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దీనికి విరుద్ధంగా ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో లేదు అని చెప్పి అయితే గుర్తించినటువంటి నేపథ్యం లోపల ఇటు కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా తెలంగాణ తల్లి ఇటీవల కాలం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. దాన్ని మాడిఫై చేసిన తర్వాత అసలైన తెలంగాణ తల్లి కాదు అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం లోపల అక్కడ కార్యాలయం లోపల పాత తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించినటువంటి ఫోటో, తర్వాత అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించినటువంటి ఫోటో ఉండడంతో అక్కడ ఖచ్చితంగా ఫోటోలు మార్పు చెందాలని చెప్పి అయితే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో, తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం ఫోటో రెండు కూడా అక్కడికి పట్టుకొని వెళ్ళేటువంటి సమయం లోపలనే ఇటు బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యం లోపల అక్కడ పోలీసులకు, ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలకు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ముగ్గురికి మధ్య అయితే తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కాంగ్రెస్ నాయకులు ఫోటోలను పట్టుకొని వెళ్ళినప్పుడు అక్కడ బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం కూడా జరిగింది. అయితే గొడవ జరిగేటువంటి నేపథ్యం లోపల ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటో కింద పడి పగిలిపోవడంతో ఇటు కాంగ్రెస్ నాయకుల యొక్క ఆగ్రహం కట్టలు తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. అక్కడ ఇటు బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు బాహాబాయికి దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ లోపల తెలంగాణ తల్లి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఖచ్చితంగా పెట్టి తీరుతామని చెప్పి కాంగ్రెస్ నాయకులు భీష్మించి కూర్చుండడంతో ఆ ప్రయత్నాన్ని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం కూడా జరిగింది. అక్కడ తీవ్ర ఉద్రిక్తలు తలెత్తడంతో పోలీసులు అయితే లాఠీ చార్జ్ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కాంగ్రెస్ నాయకులు తీవ్ర తోపులాటల నేపథ్యం లోపల పోలీసులు ఇటు లాఠీ చార్జ్ చేయడంతో ముగ్గురు కార్యకర్తలకు కూడా చేతి వేళ్ల పైన గాయాలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. దీని లోపల అదేవిధంగా ఒక పోలీస్ అధికారికి కూడా చేతిపై గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా లాఠీ చార్జీ లోపల ఇటు బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు లాఠీ చార్జ్ చేస్తున్నా గానీ ఎంతకు తగ్గకపోవడంతో అయితే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు డీసీఎం వ్యాన్ ను తీసుకువచ్చి ఇటు కాంగ్రెస్ నాయకులను, అటు బీఆర్ఎస్ నాయకులను ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ సిరిసిల్ల లోపల జరిగేటువంటి కొన్ని కార్యక్రమాల లోపల ఇటు ఎమ్మెల్యే కేటీఆర్ కు సంబంధించినటువంటి ఫోటో కూడా పెట్టడం లేదని చెప్పి అటు బీఆర్ఎస్ నాయకులు కూడా తమ వాదనలు వినిపిస్తున్నారు. అదేవిధంగా
మీరు ఫోటో పెట్టలేదు కాబట్టి మేము కూడా ఫోటో పెట్టలేదు లేదని చెప్పి అయితే ఇటు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యం లోపల ఇటు ఖచ్చితంగా స్టాఫ్ కార్యాలయం లోపల సీఎం ఫోటో ఉండాలని చెప్పి పాత సీఎం కేసీఆర్ ఫోటో తొలగించాలని చెప్పి అయితే కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.